శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారామస్వామి వారి దేవస్థానంలో ఉపాలయమైనటువంటి అమ్మవారి ఉత్సవ ఆలయంలో మనకి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. 9 రోజుల పాటు అమ్మవారికి రోజు ఒక అలంకారంతో అలంకరించి ఆ తర్వాత 10వ రోజు నిజరూపలక్ష్మిలో రూపంలో అమ్మవారు మనకి దర్శనాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. అంతేకాకుండా విజయదశమిని పురస్కరించుకొని ఆనాడు ఉదయం పూట మనకి శ్రీరామ మహాపట్టాభిషేకము, అలాగే సాయం సమయంలో వచ్చేసేసి మనకి విజయోత్సవము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఈ 9 రోజుల పాటు ఉదయం పూట రామాయణ పారాయణ జరుగుతుంది. మనకి సీతాయాహ చరితం మహత్ అన్నట్లుగా మనకి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి సంబంధంగా రామాయణ పారాయణ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. అంతేకాకుండా విశేషించి అందరూ సామూహికంగా చేసేటువంటి పారాయణ మనకి చిత్రకూట మండపంలో జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 108 పారాయణదారులు ఆ పారాయణలో పాల్గొంటారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారి దగ్గర ఇక్కడ ఉండేటువంటి రామాయణ పారాయణ జరుగుతుంది. ఈ విధంగా మనకి రామాయణ పారాయణ ఉత్సవాలతో పాటుగా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని రోజుకొక అలంకరణతో అలంకరించడం జరుగుతుంది. మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అంటే విద్యగా కోరుకునేటువంటి వారికి అమ్మవారు విద్యాలక్ష్మి గాను, ఐశ్వర్యం కోరుకునేటువంటి వారికి ఐశ్వర్యలక్ష్మి గాను, ధాన్యం కోరుకునేటువంటి వారికి ధాన్యలక్ష్మి గాను, ఇలా మనకు ఉన్నటువంటి అష్ట రూపాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి యొక్క రూపాలు, ఆ రూపాలను ఆరాధన చేస్తారు. ఇలా విడిగా ఆరాధించబడేటువంటి అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాలలో వీరలక్ష్మి ఆరాధన అని చెప్పి దీనికి పేరు మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తోంది. ఇలా వీరలక్ష్మిని ఎవరంటారు అంటే మనకి అంటే పృథగ్గేహే అన్నట్లుగా విడిగా ఉండేటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆమె వీరలక్ష్మి అంటారు. అటువంటి వీరలక్ష్మి ఉపాసన మనకి పాడ్యమి నుంచి విజయదశమి వరకు విశేషంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రత్యేకంగా మనకి దర్బార్ సేవ కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇతరత్రా మనకి నిత్య కళ్యాణ మండపంలో జరిగితే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి ఆలయానికి ముందుగా వేయించేసినటువంటి దీనిలో మనకి దర్బార్ సేవ జరగడం చాలా ప్రత్యేకంగా. అంతేకాకుండా దర్బార్ సేవ అయిన తర్వాత మహామంత్రపుష్పం కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రసాద వితరణ, మధ్యాహ్నం పూట కుంకుమ పూజలు మొదలైనటువంటి అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలతో చాలా అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవాలలో భక్తజనులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి అలాగే స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్.